2007 సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసన మండలిలో నేను ప్రవేశించినప్పుడు సభలోకి వెళ్ళినప్పుడు ఒక పక్కన చుక్కా రామయ్య గారు, ఇంకొక పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రభుత్వ పక్షాన ఆర్థిక మంత్రిగా రోసయ్య గారిని చూస్తే ఒకలాంటి భయం. ఏం మాట్లాడితే ఏం తప్పు పడతారో, మనం మాట్లాడే మాటల్లో ఏ తప్పు మాట్లాడినా సమాచార లోపమున్నా వాళ్ళ ముందు మనం తేలిపోతామేమో అని ఒకలాంటి భయం ఉండేది. అక్కడి నుండి సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాల మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఆ అంశాల మీద విశ్లేషణ చేసినప్పుడు మొట్టమొదటిసారి రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా నన్ను తన చేంబర్లోకి పిలిపించుకొని, ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు, బాగానే మాట్లాడుతున్నావు, కాకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇంకా లోతుగా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి, ప్రొసీజర్స్ మీద, ప్రాక్టీసెస్ మీద అవగాహన తెచ్చుకుంటే సభలో అద్భుతంగా రాణించగలవు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుకొని సభలో మాట్లాడమని చెప్పి పెద్దలు రోసయ్య గారు 2007లో నాకు సూచన చేశారు. వారు ఇచ్చిన సూచనను ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా. రోసయ్య గారు ప్రతిపక్ష శాసన మండలి సభ్యుడు అని చూడకుండా ఉమ్మడి రాష్ట్రానికి చదువుకున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను అవగాహనతో చట్టసభలలో మాట్లాడితే మన యొక్క గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోటి ఆ రోజు రోసయ్య గారు నాకు సూచన చేయడం జరిగింది. వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలో నేను మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత, దీంట్లో ఎవరం భేషజాలకు వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో, ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడానికి ఉపయోగపడతాయి. తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర. ఈరోజు రోసయ్య గారు వారి కుటుంబం రాజకీయాలలో లేరు. రాజకీయ అవసరాల కోసం మనం వెళ్తే వాళ్ళు పరిష్కరించగలిగిన పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అయినా ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించిన అనుభవంతో వారు ముఖ్యమంత్రిగా, గవర్నర్గా దాదాపుగా 50 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో వారు రాణించినరు. ఎన్జి రంగా గారి శిష్యుడిగా వారు ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చినరు. తమిళనాడుకి ఏ గవర్నర్ వెళ్ళినా, తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ ఎవరు బాధ్యతలు నిర్వహించినా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమో లేకపోతే ఆ ముఖ్యమంత్రులతో తగవు పెట్టుకొని వారు ఏదో ఒక సమస్యలో కూరుకుపోవడమో జరుగుతుంది. కానీ అనుభవం కలిగిన రోసయ్య గారు
అత్యంత రాజకీయ వివాదాస్పదమైన తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్గా రాణించి వారి యొక్క అనుభవాన్ని అక్కడ వారు ప్రదర్శించారు. అంటే వారి స్ఫూర్తి, వారి పట్టుదల, మాటలలో వారి చతురత, పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ, ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, భవనం వెంకట్రామ్ గారు కావచ్చు, అంజయ్య గారు కావచ్చు, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారు అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది. అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో, భవిష్యత్తు ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు. మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం. అక్కడ అగ్గిబాణం వేస్తే ఇటువైపు నుంచి వానబాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ 2 పొజిషన్ పర్మనెంట్, 1 పొజిషనే మారుతూ ఉండేది. అది విజయభాస్కర్ రెడ్డి అయినా, చెన్నారెడ్డి గారైనా, అంజయ్య గారైనా, భవనం వెంకట్రామ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఇలా 1 పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి. కానీ 1 పొజిషన్లో ఎవరున్నా 2 పొజిషన్ మాత్రం పర్మనెంట్గా కొనిజేటి రోసయ్య గారే ఉండాలి అని ఎవరు 1కి వచ్చినా రోసయ్య గారిని కోరుకునే వాళ్ళు. పెద్ద ఆయన ఏ రోజు కూడా 2కి వచ్చిన కాబట్టి 1లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారెప్పుడు తాపత్రయపడలే, తొందరపడలే. అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించినరు. అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత, పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా. వారి యొక్క నిబద్ధత, వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది. ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసయ్య గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు. అది మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు. వారి ప్రతిభనే, వారి క్రమశిక్షణనే, వారికి పార్టీ పట్ల, నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది. వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది. సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అని అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసినరు. అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను, ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు, 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము. ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రం రాణించాలి. ఈ రాష్ట్రం